సో వచ్చేయండి. ఎక్కడికండి? షార్ట్ కాదు కదా, ఫుల్ వీడియో. అసలు ఫుల్ వీడియో అని ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారో. మీ చికెన్ కర్రీ చెప్పమని అసలు ఎన్ని కామెంట్స్ అంటే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారంట చికెన్ కర్రీ వీడియో. చికెన్ కర్రీ నేను సంవత్సరం నుంచి చెప్తున్నాయి, ఒక్కళ్ళకి అర్థం కాలేదు ఫ్రెండ్. నేను సంవత్సరం నుంచి చెప్తున్నాయి, ఒక్కళ్ళకి అర్థం కాలేదు ఫ్రెండ్. అందుకే మా అమ్మాయే చెప్పుద్ది, నేను ఊక సైడ్ గా నిలబడతా. సో మా మమ్మీ వల్ల అవ్వట్లేదండి ఎండలకి. వచ్చి అస్సలు చేత కావట్లేదు, తిక్కగా ఉంటుందమ్మా అంటే అయ్యి నువ్వు రావాలమ్మా అంటే వచ్చి నిలబడ్డా ఫ్రెండ్స్. ఇలా వంట, చికెన్ కూర, చికెన్ ఫ్రై రెండు మా అమ్మాయే. నేను ఊక స్తంభంలాగా నిలబడతా. స్తంభం ఇది పట్టుకొని. ఇదిగోండి గైస్, ఫస్ట్ కేజీ చికెన్ కర్రీకి ఒక 3 స్పూన్స్ దీంతో ఆయిల్. దీంతో పెద్దదా చిన్న సూనా? సరే, ఇంకొక హాఫ్ మా మమ్మీ ఆనందం కోసం. చాలు. హాయ్ ఫ్రెండ్స్. మరి అపార్ట్మెంట్ మొత్తం ఊగిపోయేలా ఉంది మమ్మీని హాయ్ ఫ్రెండ్స్ కి అంటే గట్టిగా రాక పట్టుబట్టి చెప్పా. ఎండలకి అస్సలు చేత కావట్లేదు ఫ్రెండ్. నాకు పిల్ల చేద్దామే బాబు చేద్దామే అంటుంటే వీడియోస్ చేద్దాం రా మమ్మీ అంటే అసలు రావట్లేదు. తప్పు నా వైపే ఉంది. చేత అయితే ఆగనులే గాని ఎండకి నిలబడలేకపోతున్నా, చిక్క పుడుతుంది. అది పెద్ద అన్నం వండా పొద్దున్నే అంటే 10. సో మీరేమో హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు, రెసిపీస్ చెప్పట్లేదు, మేము అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం ఛానల్ని, మిమ్మల్ని అన్ఫాలో చేసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నాం. చెప్పండి. నన్ను హానిపారాలు ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్? కొద్దిగా మేనేలని డరిసి చేతగాని ఆమె ఈపు నొప్పి ఆమెని కొద్దిగా ఢీలా చేశా గానీ అందులో వీళ్ళ అన్నయ్య పెళ్ళి ఒకటి వచ్చింది. ఆ పళ్ళ మీద ఊళ్ళోకి వెళ్తున్నా, అది ఎండ అది రెండు కలిసి నాకు పిప్పి చేసినాయి ఫ్రెండ్స్. సో అయితే మీరు చాలా మంది అందులో వండొద్దు, ఇందులో వండొద్దు, నాన్ స్టిక్ లో వండొద్దు అన్నారు కాబట్టి నేను కూడా కొత్తగా ఈ ఏమంటారు ఐరన్ కాదు స్టెయిన్లెస్ స్టీల్ కి స్విచ్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే. సో ఇందులో అయితే ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇవి 2 ఉల్లిపాయలు పెద్ద సైజు నేనే కోసా ఫ్రెండ్. సో నేనైతే ఇవి తీసుకుంది ది ఇండస్ వ్యాలీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అందులోంచి తీసుకున్నా, దీనికి లిడ్ కూడా వచ్చింది. ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాగండి. ఎక్కడికి రాడిపోతున్నావు? ఇప్పుడు అది సూపర్గా ఉంది. నేను వాడే ఎంట తెప్పాళ్ళు అవి నచ్చక కొత్తవి తెప్పించింది పాప. సో ఈ క్యాస్ట్ ఐరన్ పాన్ కూడా తెప్పించాను, దీనిలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. చూపియమ్మా. అలాగే మా మమ్మీ కోసం సమ్మర్ కదా, ఎక్కడికి వెళ్ళినా వాటర్ తీసుకెళ్తుంది. సో కూలింగ్ ఉండాలి కాబట్టి వాటర్ బాటిల్ కూడా తెప్పించాను. వేర్రా ఫ్రిడ్జ్ లో ఉందా? ఫ్రిడ్జ్ లో పెట్టకూడదమ్మా అలాంటివి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అయితే కూలింగ్ ఎట్లా ఉంటాయమ్మా? కూల్ వాటర్ ఇందులో వేసుకెళ్ళాలి. అట్లాగా. సో దీనికి వాటర్ బాటిల్ ఇది 750 ml. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని కూడా తాగొచ్చు. అండ్ ఇంకొకటి సిప్పర్ కూడా ఉంది. తాగుతాయమ్మా. ఒక నిమిషం ఆగరా, కొత్తదిగా ఇంకా దప్పి అవుతున్నాయి. కూలింగ్ మేము వేరే డబ్బాలు పెట్టుకొని దీంట్లో వేసుకొని తాగాలా? ఇది పెట్టకూడదా ఫ్రిడ్జ్లో? సో ఈ 3 తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. సో ఇదైతే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే కూపన్స్ ఇస్తాను. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే దీని క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. నేను యూస్ చేసి చెప్తున్నాను. మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. కాస్ట్ ఐరన్ సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో దీని లింక్స్ ఉంటాయి. అలాగే నా కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నా ఈ పాత అన్ని తీసి కొత్తవి పెట్టింది, మీరు కూడా మీ అమ్మలో ఈ పాత తీసి కొత్తవి పెట్టండి అమ్మా అంట. నేను ఏం చెప్తా దానికన్నా? నాకంటే ఈవిడే బాగా చెప్పిందిరా. మసాలా నూరే కాబట్టి మసాలా చూపిస్తా. చెప్పాగా 2 వేసా అని. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇంకొక పని చేసేద్దాం. ఏం చెప్తావమ్మా? చికెన్ ఫ్రైకి మా అమ్మా ఎండ భలే ఉంది. ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు 12:30 అయింది టైం. చికెన్ రోస్ట్ కోసం ఫస్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే నూరే. నువ్వే నూరేవలేరా? పోల్చి నూరే ఫ్రెండ్స్ మిక్సీలో. కలవకుండా ఎవరు నూరరు అని చేసావు కదా. అలాగే హల్దీ పసుపు. ఇది చికెన్ ఫ్రైకి, ఇది చికెన్ రోస్ట్ కి, ఇది చికెన్ కర్రీ, అది చికెన్ కర్రీ. పసుపు వేసా. ఇప్పుడు ఇందులో సాల్ట్. అసలు గాలే లేదు. కొంచెం ఒక 1/2 స్పూన్. గాలి అన్న మాటే లేదు ఫ్రెండ్స్.
ఇంత ఉక్కపోతకి నుంచొని వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అండి, అర్థం చేసుకోండి కొంచెం. కష్టం అవుతుంది ఫ్రెండ్స్, మే నెల పోయితే. అలాగే ఒక 2 స్పూన్స్ కారం. 2 స్పూన్లు అంటే 3 2 అమ్మా? 2. కొంచెం ఆయిల్ లిటిల్. మమ్మీ కలపండి ఇది. ఇటు కలుపుతా. సో అలాంటివి నేను చేయను అనమాట. అలాంటివి- ఆవిడ కలిపేలోపు మీరు ఒకసారి ఇటు వస్తే ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్ ఇప్పుడే నూరారు కాబట్టి నేను 2 స్పూన్సే వేస్తున్నా. పాతదైతే మీరు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అక్క ఎండకు తెల్లగా కనబడుతుంది. చెమటలు అక్క ఎండ లేకపోయినా తెలిపే, నాలాగా నలుపు కాదు. ఇట్లా కలుపుతూనే ఉండాలమ్మా, కలుపుతూనే ఉండాలి. అంటే చూపియ్యా అంటున్నా ఫ్రెండ్స్. మీకు మాట్లాడాలని ఏముంది, చాలా రోజులైంది, నెలైంది కాదు ఫ్రెండ్స్ పెద్ద వీడియో రాక. చెమటలు వస్తున్నాయి నాకు. అయినా మరి పాప రావాలమ్మను అంటే మరి వాళ్ళు ఇంత లవ్ చూపిస్తున్నారు నీ మీద. మీరు నా మీద అంత లవ్ చూపించినప్పుడు నేను రాకపోతే ఎట్లా ఫ్రెండ్స్? అది నా తప్పు కాదు. అది correct ఎండలకి డరిసే, లేకపోతే ఇంకేం లేదు. కొద్దిగా మే నెల దాటింది అనుకో, మీ హాయ్ ఫ్రెండ్స్ అంటే అసలు మామూలుగా రాదు. చెవరైపోతావా? హాయ్ ఫ్రెండ్స్ అంట. నా చవి నొప్పి వస్తుంది. ఇప్పుడు చెప్పాలని చెప్పలేదురా, అంటానని ఊపిన కొంచెం స్టైల్ అది. ట్రైల్కి స్టైల్ వేసా. ఇలా అది ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత ఇంకా చాలమ్మా, చాలండి. చేయి కడుక్కోవాలా? కడుక్కోవచ్చు. ఎండలకి నేనే ఉండలేకపోతున్నా పాపం, మా మమ్మీ ఏముంటది. ఏముంటుంది, ముసలపేడం. అస్సలు అడుగంటట్లేదు గైస్ ఇవి కొంచెం కూడా. అడగంటటానికి మా హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అయితే అడగంటుంది. ఇప్పుడు జహీజ్ తెప్పించింది, ఎందుకు అడగంటుంది? నైస్గా నన్ను మరీ పట్టుకోండి పొగిడేస్తున్నారు మీరు. పట్టుకోండి, రాకు నడవటం చేతగాట్లా. ఈసారి రిలీజ్కి వెళ్ళనిస్తుందో లేదో. ఈసారి 29 మమ్మీతో గొడవ పడైనా తిట్లు తినైనా గొడవ పడే అంత అవసరం ఏముంది, నేను కూడా వస్తా. మరి మేము ఎక్కడికి తిరిగితే అక్కడికి రావాలి. నువ్వు కూడా సినిమా హాల్కి ఫస్ట్ వస్తా. మేము సలోన్కి వెళ్తాం, వస్తా. సినిమాకి వెళ్తాం, తర్వాత ప్లే ఏరియాకి వెళ్తాం. పేరేంటే? ప్లే స్టేషన్. పోలీస్ స్టేషనా? చెప్పరా నువ్వైనా. మేము ఆడుకోవాలండి, ఆడుకోండి, నేను పోయి ఫ్రెండ్స్ కూర్చుంటా. ఆడుకోవాలి. ఎక్కడికైనా రెడీ. ఇది మే నెల పొద్దుగా, ఆ పొద్ది మే నెల పోయితే రెడీ, కమాన్ గో. ఈవిడ రోజు రోజుకి దారుణంగా తయారవుతుందండి. ఈవిడ రావట్లేదు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. ఎండ దెబ్బ తగులుద్ది. అక్కడికి వెళ్తానే ఉండంగా ఊళ్ళకి. నిన్న వెళ్ళి రాలా విజయవాడ? అంటే నువ్వు లేకుండా మేము ఇద్దరం వెళ్ళకూడదా? వచ్చిన పిల్లలకి ఎట్లా పంపుతారు? ఏంది పద్ధతి లేకుండా? మరి అంత చిన్న పిల్లలమా మేము? అంటే నా భయం. కారుగా బస్ ఎక్కి పోండి, పంపుతా. మేము వెళ్ళమండి బస్సు. బస్సు తీసుకొని బస్ ఎక్కి నువ్వు ఆధార్ కార్డు తీసుకో, అన్నయ్య టికెట్ పెట్టుకుంటాడు. రోజు వెళ్ళరండి విజయవాడ, వద్దన్నాను. ఒకసారి కూడా బస్సు ఆధార్ కార్డు యూజ్ చేయలేదు గైస్ నేను. ఆధార్ కార్డు తీసుకొని పో, ఎందుకు వద్దంటానా? ఇదిగోండి, ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసేయాలి. అమ్మి ఒక పొరపాటు జరిగింది అమ్మి. ఏంటి? కల్లుప్పు లేదు ఇంట్లో, మర్చిపోయా. ఓ గాడ్. తెప్పియటం. సాల్టే చూసి నువ్వే వేయి, నేనేస్తే ఎక్కువైతే డాడీ అరుస్తారు. ఇదిగోండి, ఇది కేజీ చికెన్ చెప్పా కదా ఇందాక. సాల్టేనా? కళ్ళు బాగుంటది. కల్లుప్పు మర్చిపోయా ఫ్రెండ్స్. అబ్బాయి వెళ్ళాడు కానీ బయటికి, నేను మైండ్ పని చేయాల. 1 స్పూన్ సాల్ట్. పసుపు కూడా వేయాలి. అవునా మమ్మీ? నాకు తెలియదే పసుపు. మర్చిపోతారని నేను చెప్తా, ఆమెకు ఎందుకు తెలియదు, అన్నీ తెలుసు. అలాగే పసుపు. అయ్యో, మీ కష్టం చూడలేకపోతున్నాం అండి, మీరు వెళ్ళిపోండిలేండి. నేను వెళ్ళిపోతే నా ఫ్రెండ్లోకి ఎట్లా కనబడతా? చెప్పాగా నేనేం చేయను, ఒక సైడ్ నిలబడతానని. సైడ్ క్యారెక్టర్ ఇవ్వాలా నేను? వామ్మో, ఈ ఛానల్ కి మెయిన్ క్యారెక్టర్ నువ్వు మమ్మీ. వంట నువ్వే చేస్తుంటే నేను ఎట్లా మెయిన్ క్యారెక్టర్ అని అయితే? సో ఇలా ఈ చికెన్ లో ఇప్పుడు వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం పోవాలి, లాక్కోవాలి, గుంజుకోవాలి. గుంజుకున్నా నిన్ను ఎదలోకి. సింగర్ సారీ. రాంబాయి నీ మీద ఇదిగోండి. మనసాయరా, ఓ రాంబాయి నీ చిన్న స్టవ్ మీదకి మార్చేస్తున్నా. మనసా. ఈసారి కూడా మా మమ్మీ మీకు రెసిపీ అర్థం అవ్వనివ్వదు. పాట పాడా పిల్ల మీద మనసుగా. అసలు మా మమ్మీ స్టోరీలు, స్టేటస్లు మీ అందరికి నా స్టేటస్ వచ్చినట్టు చేస్తా ఫ్రెండ్స్. అందరి నెంబర్ సేవ్ చేసుకో. 80,000 నెంబర్లు ఉండాలి మీ కాంటాక్ట్ లిస్ట్ లో. ఓకే గైస్, ఇది వచ్చేసి చికెన్ రోస్ట్ కి. అట్లా చికెన్ అటు కుక్ అవుతా ఉంటది, ఇక్కడ చికెన్ రోస్ట్ చేసేద్దాం. రోస్ట్ అంటే ఎప్పుడమ్మా? 1.5 స్పూన్. ఎప్పుడేగా?
అమ్మా ఎండకి దిమ్మలు తిరిగిపోతాయి. తలుపు తీయ, కొద్ది గాలి వస్తుంది. దాంట్లో వేసినట్టే ఉంది. ఏముంది ఇప్పుడు కూడా గాలి రావట్లే. ఇలా గాలి లేదు, గాలి లేదు, ఏం లేదు. ఉక్కపోత మాత్రం ఒక రేంజ్ లో ఉంది. వద్దులే ముఖం మీద కొట్టినా. అబ్బో ఏమి భాగ్యమే. డిమార్ట్ లో చిన్న ఫ్యాన్ తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ తీసుకోవచ్చుగా. ఎందుకులే వెయ్యి బొక్క అని. నాకు అడిగితే నేను ఇచ్చామనిగా. నేను రిచ్ ఫ్రెండ్స్, ఇచ్చే నేను. ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేయండి. చికెన్ వేసేద్దాం అందులో. మరి ఇంత ప్రేమ అవసరమా అన్నయ్య నీకు? వద్దులే, ఫోన్ పడేసేవు. కష్టపడాలే, ఇష్టంగా కష్టం చేస్తాలే కానీ ఎండకి ఆగలేకపోతున్నా. అది వచ్చింది ప్రాబ్లం. 3 రోజులు పెళ్లికి వెళ్తున్నా ఫ్రెండ్స్. వీడియోస్ లేవు. ఆ 3 రోజులు పెళ్లి వీడియోలు తీపిస్తాలే కానీ వచ్చినాక పెడతాం. చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్. మా అన్నయ్య వాళ్ళ పాప పెళ్లి, మా సలాపు ఒక్క టిప్పే వచ్చింది ఫ్రెండ్. ఇంకా పెళ్లి అయినాకనే సలాప్ వేయాలి. సలాప్ మరి ఇంకేం చేస్తాం, సలాపే ఒక రోజు ఆగి పెళ్లి అయినాకనే వేస్తాం. రాడ్ బిల్డింగ్ ఉంది. సో మా మమ్మీ ఎలాంటి మనిషి అంటే గైస్, చికెన్ కర్రీ అవుతుంది, చికెన్ ఫ్రై అవుతుంది. అక్కడ ఎందుకు ఆవిడ అది ఏమంటారు దాన్ని, గోరు చిక్కుళ్ళు కోసి కట్ చేసి పెట్టింది ఎందుకండి? ఎందుకంటే రేపు వండుకుందామని, ఎండిపోతాయని. రేపు కట్ చేసుకోకూడదా? ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలమ్మా. కోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రేపు ఉడకబెట్టి వండుకుంటాం. వీడియో ఆపొచ్చు కదా, మీద నీళ్ళు పోసుకున్నాను తెలుసు కదా. అయితే ఇందులో పోసుకుంటే నేను తాగుతాయి అమ్మ. ఎన్ని వాటర్ తాగితే అంత మంచిది. మజ్జిగ, వాటరు, నిమ్మకాయ నీళ్ళు అవన్నీ తాగండి ఫ్రెండ్ ఎండకి. నేను నిమ్మకాయ నీళ్ళు ఏం తాగట్లేదు కానీ వాటర్, మజ్జిగ తాగుతున్నా. మీరు ఎలా చెప్తే అలా అండి. ఇంత కూలింగ్ తాగకూడదు, లైట్ కూలింగ్ తాగాల. ఆ చిన్న బాబు అయితే తాగుతాడు ఎన్ని కూలింగ్ అయినా. మా చిన్నయ్య మా డాడీ గడ్డలైనా తాగేస్తాడు. అమ్మ గుడ్డ పెట్టుకోమ్మ, కాలుద్ది చెయ్యి. ఇలా తీయాలా ఎమ్మి? ఇలా కావాలి. ఇందులోనే వాటర్ వస్తే ఆ వాటర్ మొత్తం పోయేసరికి చికెన్ ఉడికిపోతుంది గైస్. ఉడికిపోయి రోస్ట్ అవుతుంది. అదే బెట మూత వేసినప్పుడేగా. ఇది కాలుద్దు, కాలదా? కాలదు. ఇక్కడ ఇది అవుతుంది, అక్కడ అది అవుతుంది. ఇంకా నేను పోవాలా? మీరు పోతే వీడియో ఎవరు చూస్తారండి? నన్ను చూడరు వీళ్ళు. ఎందుకు చూడరు? ఉన్నదంటే ఉంటాలే. కూర్చోాలా మీ ఇష్టం. కూర్చోాలా నాన్న? ఇదిగోండి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. దాంట్లో వాటరే వస్తాయి. చికెన్ రోస్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అది కలుపుతూనే ఉండాలి, కింద ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చాలా ఓపిక ఉండాలంటున్నావు, నువ్వు ఎట్లా చేస్తున్నావు? కామెడీయా? కాదు, సీరియస్. నా మీద అయితే గొడవ పడతావుగా మీ జాబీ చేసి కనిపించే అంత మంచిది కాదండి రాకాసి. గొడవ పడతావు. అందరు అన్నయ్యలకి అందరు చెల్లెళ్ళు అలానే అనిపిస్తారు కానీ మీ అన్నయ్యలతో మీరు గొడవలు పడరా? ఎందుకు వాళ్ళని ఏడిపిస్తే మనకు అదొక లాంటి హ్యాపీనెస్ వస్తుంది. సో చికెన్ రండి. ఆ చికెన్ లో ఆల్రెడీ వాటర్ వచ్చినా కూడా నేనే కొంచెం వేసా, ఒక చాయ్ గ్లాస్. కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలండి, దీనిలో వెంటనే కారం వేసేయకూడదు. ఒకటి తీసి చూడాలి అసలు కుక్ అయిందా లేదా. ఇదిగోండి ఆల్రెడీ మా చిన్నన్నయ్య సాల్ట్ చూస్తానని అందులో నుంచి ఒకటి తీసి బయట పెట్టాడు. ఇంకొకటి ఏం జరిగిందంటే పీస్ అనుకొని పాప అల్లం కొరికేశాడు. ఇప్పుడు దీన్ని నేను చెక్ చేస్తా. ఇప్పుడు కారం వేయాలి ఇందులో, చిన్నపిల్లోడి కోసం. ఇంకా ఇది తక్కువ చేసేయాలి మంట. మీరు అక్కడ కూర్చొని చిన్న సెగ మీదే ఉడికేయాలి అన్నది. ఓకే, 2 కొంచెం నాకు కారం ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ వేస్తా. మా పెద్దన్నయ్య కారం 3 స్పూన్లు వేసా ఆ చిన్న స్పూన్తో. మా పెద్దన్నయ్యకి నాకు ఇక్కడే గొడవ జరుగుతుంది ఎప్పుడు. వాడేమో కారం తక్కువ తింటాడు, నేనేమో కారం ఎక్కువ వేస్తా. మా చిన్నన్నయ్య ఉన్నాడంటే ఎలా ఉన్నా చాలు, చికెన్ అయితే చాలు. నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏదో అది ఎలా అయినా ఉండనివ్వండి, చికెన్ అయితే చాలు. ఇదిగోండి గైస్, ఇట్లా వస్తుంది కలర్. ఇంత సింపుల్ చికెన్ కర్రీ ఇంకెవరండి చెప్పేది మీకు? నేను తప్ప. ఇందులో ఎక్స్ట్రా ఓవర్ మసాలాలు, స్పైసెస్ ఏమీ అవసరం లేదు. అయినా టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ కారం
మర్చిపోయింది. ఆ కారం స్మెల్ పోయే వరకు ఉడకనివ్వాలి. ఇదేమో ఇట్లా రోస్ట్ అవుతుంది. చూసారా కలర్ ఎంత బాగుందో. మా చిన్నన్నయ్య దీనిలో నుంచి డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళేటప్పటికి అందులో సగం ఆవు చేసేస్తాడు. ఆల్రెడీ ఒకసారి కాల్చుకున్నాడు కూడా తిని. నేనే తింటా పాపం, ఈవిడ ముట్టుకోదు. చికెన్ అసలు ఇష్టం లేదు. చికెన్ అంటే ఎలర్జీ ఆవిడకి. ఎంత డైట్ అయినా చేస్తా గైస్, చికెన్ విషయానికి వస్తే మెల్ట్ అయిపోతా. ఐ డోంట్ నో వై. ఏది మటన్ పెట్టినా ఫిష్ పెట్టినా ఏది పట్టించుకోను. పక్కన చికెన్ ఉంటే మాత్రం ఐ కాంట్. ఎవడరా వాడు వెనకాల? ఎవడు? ఇక్కడ ఏముందో మన డస్ట్ క్లీన్ చేసుకోవడానికి వచ్చింది. అదిగో పాలు తోడేలేదు. లేదు గైస్, ఇది ఇందులో లాస్ట్కి ధనియాల పౌడర్ వేసేసి కట్టేయడం స్టవ్. ఇది ధనియాల పౌడర్ గైస్, ఏమేమి చేస్తుందో వేసి తెలీదు, బట్ ధనియాల పౌడర్ అని మాత్రం తెలుసు. ధనియాల పౌడర్ ఇందులో కాజు కరివేపాకు వేసి పోపేస్తే లాస్ట్కి కొంచెం గీతో బాగుంటుంది. బట్ కరివేపాకు లేదు, కాజు లేదు, చేసేది ఏం లేదు. నువ్వు అసలు యూట్యూబర్వేనా? ఏ మొత్తం దగ్గర పెట్టుకోవాలని తెలీదా? అప్పటికప్పుడు అలా అనుకొని రెసిపీస్ చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ నుంచి మాకు ఈరోజు ఇది ఒక ఎపిసోడ్ అంత సీన్ లేదండి. నార్మల్గా మేము ఎలా ఉంటామో అలానే చూపించేస్తాం. జెన్యూనిటీ ప్లానింగ్ ఏం లేదంటావు. ఇదిగోండి గైస్, ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఏమంటారు దాన్ని, టమాటా చారు చేసుకొని ఇది నంచుకొని తింటే ఉంటుంది గైస్. అబ్బబ్బా హెవెన్ అంతే. ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తా. కాలు తిందరు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇది ఇంకొంచెం కారం స్మెల్ వస్తుంది నాకు. కారం స్మెల్ పోయిన తర్వాత ఇందులో కూడా కొత్తిమీర ధనియాల పొడి వేసి కట్టేయడం ఇష్టం. కొంతమంది ఉంటారు గైస్, చికెన్ తెచ్చినప్పుడు కొత్తిమీర తేవాలని కూడా తెలీదు. కొంతమంది ఉంటారు గైస్, చికెన్ తెచ్చినప్పుడు కొత్తిమీర తేవాలని కూడా అనే బదులు చెప్పొచ్చు కదా కాల్ చేసి. నువ్వు ఎప్పుడు వెళ్ళావా నాకేం తెలుసు. ఇందులో కూడా ఒక స్పూన్ ధనియాల పౌడర్. దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఏంటో కోపపడట్లేదు ఎక్కిరించిన. నార్మల్గా అయితే కోపపడాలి. నేను ఎంత ప్రశాంతంగా ఉంటాను గైస్. అసలు నాకు కోపం వచ్చిద్దా? అసలు కోపమే రాదు. కొట్టినా కూడా కోపం రాదు. అరే మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వచ్చాను. అది మమ్మీ అంటే భయం ఆ మాత్రం. ఇదిగోండి గైస్, అంతే చికెన్. మమ్మీ లేనప్పుడు అప్పుడప్పుడు కొడతానండి ఈవిడ్ని. కాకపోతే పెద్ద దెబ్బ తగలదు అంతే. దెబ్బ తగలదు కాబట్టి నేను కూడా అరవను అంతే. నేనే మంచిదాన్ని, మా అన్నయ్యని ఎప్పుడు కొట్టను. ఏమనం తెలుసు అసలు. మీకు ఒక విషయం తెలుసా, మా చిన్నన్నయ్య మీరు 5K ఫాలోవర్స్ వస్తే షూ ఇప్పిస్తా అన్నాడు కదా, అది కూడా ఇప్పుడు ఆర్డర్ పెడతా అన్నాడు. అండ్ అలాగే బక్రీద్కి కూడా ఒక డ్రెస్ ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడు వెళ్ళాలన్నమాట. అన్నీ నేను ఇప్పించడమేనా? నాకేం తీసుకోవాను? ఎక్కడైనా చూడు, నువ్వు అన్నలు చెల్లెళ్ళకి తప్ప చెల్లెళ్ళు అన్నయ్యకి ఒక ఇంత ఖచ్చితంగా కొనిపెట్టినట్టు చూసావా? తీసుకోవచ్చు, తప్పేముంది దాంట్లో? లేదు తప్పే. ఇదిగోండి గైస్, ఇంక ఇది ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయింది కర్రీ. పెద్ద పిసినారోడండి వీడు. అంటే గైస్ నా ఖర్చులు అయిపోయిన తర్వాత ఏమైనా కొద్ది గొప్ప మిగిలితే వాడికి కొనిపిస్తా కానీ నీ ఖర్చులు అయిపోవడానికి అప్పు చేయాలి కదరా పడతారా నిన్ను. ఓకే గైస్ ఇంకా ఆఫ్ చేసేయడమే. సో 2 కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి. హై ఫ్రెండ్స్ ఆంటీ తిని రివ్యూ ఇస్తారేమో కనుక్కుందాం.